స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా 23న మెగా రక్తదాన శిబిరం, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు శ్రీకారం. లోకేష్ సీఎం కావాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. 7 నెలల్లో 90 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్నాం. త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు జారీ. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్ట్ కమిటీ MCPS ఆధ్వర్యంలో కేసుల సత్వర పరిష్కారం. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జ్యుడిషియల్ అధికారులకు, అడ్వకేట్లకు శిక్షణ అందించనున్నాం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత. రెండున జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ. కంబాల చెరువు గాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పాలిక్ వర్మ హాజరు. కాంగ్రెస్ శ్రేణుల్లో పాల్గొనాలని విశ్వేశ్వర్ రెడ్డి పిలుపు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్, గోరంట్ల శాంతారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రియాంక గార్డెన్స్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అదే రోజు అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. 100 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే యువత 20,000 రూపాయలు చెల్లించాలని, 5,000 రూపాయలు అభ్యర్థులు చెల్లిస్తే 15,000 రూపాయలు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కడతామని తెలిపారు. యువత నైపుణ్యాలకు తగినట్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ శిక్షణ కోసం ఇప్పటికే 90,000 మంది లాగిన్ అయ్యారని వివరించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి శిక్షణ కార్యక్రమం ఉంటుందని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో రాజమండ్రి సిటీలో ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, గత పాలకుల మాదిరి కమిషన్లకు కక్కుర్తి పడకుండా పనులు పారదర్శకంగా చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. 9.54 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని, 20 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయని, 40 కోట్ల రూపాయలు పనులు టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు. మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా మహిళలు సూచించిన ప్రాంతాల్లో 95 లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల క్రైమ్ రేట్ తగ్గుతుందని చెప్పారు. ప్రజా దర్బార్లో స్వీకరించిన అర్జీలను పరిశీలించామని, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అలాగే 16 పార్కులను అభివృద్ధి చేయాలని ప్రజలు అర్జీలు ఇచ్చారని, 5 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. కాలువలు, రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. రాజమండ్రిని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని, 7 కోట్లతో స్టేడియం నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నామని, రివర్ ఫ్రంట్కు 25 కోట్లతో టెండర్లు రెడీ చేస్తున్నారని అన్నారు. ఈ 7 నెలల కాలంలో రాజమండ్రి నియోజకవర్గంలో 90 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు చేస్తున్నామని, రాబోయే 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. పేపర్ మిల్ కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయిస్తామని, ఇండస్ట్రియల్ సెక్రటరీ యువరాజ్ ఇదే పని మీద ఉన్నారని, కమిషనర్ కార్తికేయ మిశ్రాతో తాను మాట్లాడినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, దావోస్ పర్యటన వల్ల కూడా మంచి పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువనేత లోకేష్ సమర్థతకు డిప్యూటీ సీఎం కన్నా అంతకంటే ఉన్నత పదవి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఏపీ సెటిబల్స్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాస్, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ,
కార్యనిర్వాహక కార్యదర్శులు ద్వారా పార్వతీ సుందరి, మరుకుర్తి రవి యాదవ్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీ ప్రియ, అంగన్వాడీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చినరాజు, 11వ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపొడి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ నాయకులు బూరా రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ అంశం పైన పోరాడుతూ ఉంది. అదృష్టవశాత్తు ఈ రోజున కేంద్రంలోని బీజేపీ ఉండడం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక సహకారంతో ప్రతి అంశం ముందుకెళ్తూ ఉంది. ఈరోజు రాజమండ్రి వరకు మీరు చూసినట్లయితే గత 6-7 నెలలుగా ఏ విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. గత మాదిరిగా కమిషన్ కకృతిపడి కార్యక్రమాలు జరగట్లేదు, పారదర్శకతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏది చేసినా బహిర్గతంగా చెప్తా ఉన్నాం, ప్రజలతో చర్చిస్తూ ఉన్నాం, వారి యొక్క ఆమోదంతో ఏ కార్యక్రమమైనా చేస్తూ ఉన్నాం. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఏది పడితే అది కార్యక్రమాలు చేసేసుకుంటూ వెళ్ళిపోతూ మేము చెప్పిందే మాట, మేము చెప్పిందే వేదం అన్న తత్వం మాది కాదు. అందరి యొక్క ఆలోచనలు, ఒక చోట ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు, అన్నిటికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీరు చూసినట్లయితే గత 6-7 నెలలు రాజమండ్రి సిటీ వరకు సుమారు 9,54,00,000 పనులు పూర్తి చేసుకున్నాం. 20 కోట్ల పనులు ఇప్పుడు ఇంకా నడుస్తూ ఉన్నాయి. నగరంలో అనేకమైన ప్రాంతాల్లో పనులు 20 కోట్ల విలువైన పనులు నడుస్తూ ఉన్నాయి. అది కాకుండా ఇంకా 45 కోట్ల విలువ చేసే పనులు ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. 2-3 రోజుల్లో వాటిని కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి కూడా కనబడతా ఉంది. అలాగే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెడతా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లోని వైసీపీ వాళ్ళు కూడా అడిగేవారు, మీ భద్రత మా బాధ్యత ఎందుకు కార్యక్రమాలు పెడుతున్నారు, వెళ్తున్నారు, ప్రసంగాలు ఇచ్చేస్తూ ఉన్నారు, ఏదో విధంగా మహిళల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారని అన్నారు. కానీ దానిపైన ఏంటి, మీరు ఏం సాధిస్తున్నారు, ఎందుకు పెడుతున్నారని అడిగిన వారందరికీ కూడా ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాం. మీ భద్రత మా బాధ్యత ద్వారా సుమారు 20,000 మంది పైచీలకు 20,000 పైచీలకు మహిళలతోటి సమావేశాలు ఏర్పరచుకొని వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి వారి యొక్క సమస్యలు అవగాహన చేసుకొని లా అండ్ ఆర్డర్ పరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈరోజు ఎన్డీఏ కూటమి కృషి చేసింది రాజమండ్రి సిటీలో. మీ భద్రత మా బాధ్యత ద్వారా అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారో, అల్లరి మూకల వలన కానీ, బ్లేడ్ బ్యాచ్ వలన కానీ, గంజే బ్యాచ్ వలన కానీ వారందరికీ విముక్తి తీసుకొచ్చామని ఈరోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనలతో మధ్యవర్తిత్వం రాసి నేపథ్యంలో ఎంసీపీసీ విధానంపై జ్యుడిషియల్ అధికారులకు, అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు నందు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్ట్ కమిటీ ఎంసీపీసీ ఆధ్వర్యంలో జిల్లాలోని జ్యుడిషియల్ అధికారులకు, న్యాయవాదులకు మధ్యవర్తిత్వం యొక్క కాన్సెప్ట్ అండ్ టెక్నిక్లపై ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నాం. శిక్షణ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఎంసీపీసీ మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో అవగాహన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంసీపీసీ కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు వారి సూచనలతో మధ్యవర్తిత్వం, రాజీ మార్గం అనే అంశంపై జ్యుడిషియల్ అధికారులకు, అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎంసీపీసీ యాక్ట్ ప్రకారం 2023 ప్రొవిజన్ ప్రకారం జ్యుడిషియల్ అధికారులకు, అడ్వకేట్లకు శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు సంబంధిత కేసుల్లో పరిష్కారం కొరకు 4 విధానాలు ఉన్నాయని అన్నారు. ఇందులో మధ్యవర్తిత్వం, రాజీ మార్గం, లోక్ అదాలత్ కూడా 2 అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇందులో మధ్యవర్తిత్వంకు సూచించిన కేసులకు సంబంధించి కేసు పరిష్కారమయ్యే విధంగా శిక్షణ పొందిన జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లను నామినేట్ చేయడం జరుగుతుందన్నారు. ఇరు పార్టీలను పిలిపించి వారితో ఆమోదయోగ్యంగా దిశగా సంతకాలు చేయించి 6 నెలల్లోపు కేసు పరిష్కారమయ్యే విధంగా శిక్షణ పొందిన అడ్వకేట్ వారిని 1 లేదా 2 సిట్టింగుల్లో నిబంధనలు మరియు షరతుల మేరకు కేసు రాజీ అయ్యే విధంగా పరిష్కరిస్తారని అన్నారు. ఇలా పరిష్కారమయ్యే కేసులకు లోక్ అదాలత్ మాదిరిగానే అప్పీల్ కూడా ఉండదన్నారు. అదేవిధంగా కోర్టుకు చెల్లించిన ఫీజు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నందున గౌరవ హైకోర్టు వారి సూచనల మేరకు జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లను నామినేట్ చేసిన కేసులను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ గాయత్రీదేవి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, సీనియర్ శిక్షకులు సురీందర్ సింగ్ ఢిల్లీ, ఎస్ అరుణాచలం తమిళనాడు, జ్యుడిషియల్ అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ సుప్రీంకోర్టు వారి ఎంసీపీసీ నేతృత్వంలో మాకు మీడియేషన్ మీద ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి ప్రతి రాష్ట్రాలకి అలాగే హైకోర్టు ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మీడియేషన్ యాక్ట్ 2023లో ఉన్న ప్రావిజన్స్ని తీసుకుని స్పెల్స్ వైజ్ అంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్కి అలాగే అడ్వకేట్స్కి ఈ మీడియేషన్ మధ్యవర్తిత్వం మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యవర్తిత్వం అనేది ఏంటంటే మాకు 4 రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్, కోర్టులో కేసు కంటెస్ట్ మీద డిస్పోజ్ చేసుకోవడమే కాకుండా కంటెస్ట్ లేకుండా ఎలాగ డిస్పోజ్ చేసుకోవచ్చు త్వరితగతిన అనేది 4 రకాలైన విధానాలు ఉన్నాయి. వాటిలోనే లోక్ అదాలత్ మీడియేషన్ అనేది కూడా 2 రకాలైన టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. దీనిలో ఏంటంటే మీడియేషన్కి రిఫర్ చేయదగిన కేసులన్నింటినీ కూడా ప్రతి జ్యుడిషియల్ ఆఫీసరు అడ్వకేట్స్ ఐడెంటిఫై చేసి ఇద్దరు పార్టీస్ని పిలిపించి ఇద్దరి ఆమోదంతో మెమో తయారు చేయించి వాటి మీద అడ్వకేట్స్వి పార్టీస్వి సంతకాలు పెట్టించి ఆ టైప్ ఆఫ్ కేసెస్ని కనుక మీడియేషన్ మీద ట్రైనింగ్ తీసుకున్న అడ్వకేట్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్కి రిఫర్ చేస్తే ఆ కేసెస్ని వాళ్ళు 6 మాసాల లోపు ఎప్పుడైనా కానీ స్పెల్స్ వైజ్ అడ్జోర్న్మెంట్స్ తీసుకుని వాళ్ళని సిట్టింగ్స్ పెట్టి అవసరమైతే సింగిల్ సిట్టింగ్స్ కానివ్వండి, డబుల్ సిట్టింగ్స్ కానివ్వండి అడ్వకేట్స్తో అలా పెట్టించి రాజీ చేసుకునే విధంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని మధ్యవర్తిత్వం ద్వారా కేసుని డిసైడ్ చేయడం జరుగుతుంది. దీనిపైన అప్పీల్ అనే అవకాశం కూడా ఉండదు లోక్ అదాలత్లానే. అలాగే కోర్ట్ ఫీజు కూడా వెనక్కి ఇవ్వబడుతుంది. దీనిలో రాజీ చేసుకున్న వ్యక్తులు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారో అదే కేసు కాకుండా వాళ్ళ మధ్యన ఉన్నటువంటి వేరే కేసెస్ని కూడా ఈ రకంగా డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని త్వరితగతిన చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెక్నిక్స్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మాకు హానరబుల్ హైకోర్టు వారు కూడా సర్క్యులర్స్ ఇచ్చున్నారు. ఆ సర్క్యులర్స్లో భాగంగానే మేము వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ అలాగే ఈ ట్రైనింగ్ సెషన్స్ పొందిన వాళ్ళందరినీ నామినేట్ చేసి ఆ నామినేట్ చేసిన కేసెస్ని అక్కడికి రిఫర్ చేసుకుని డిస్పోజ్ చేసుకోవడం జరుగుతుంది. మంచిగా ఫ్రూట్ఫుల్గా మేము ఆ రిజల్ట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, ఆయన్ని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో అఖిల భారత కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీ ఉదయం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, పదవి నుంచి ఆయన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ సాగుతుందని తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కంబాల చెరువు లలిత జ్యువెలరీస్ ఎదురుగా గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భక్తాంజలి ఘటించి అనంతరం ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుతుందని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రసంగాలు ఉంటాయని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్
ఏఐసిసి కార్యదర్శి పాలిక్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ఇందుకోసం ఒకరోజు ముందుగానే 21వ తేదీన ఆమె రాజమండ్రి చేరుకుంటారని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, పిసిసి నాయకుడు జంగా గౌతమ్ హాజరవుతారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్యక్రమం ముగిసిన అనంతరం పేపర్ మిల్ ఎదురుగా గల కృష్ణసాయి ఫంక్షన్ హాల్లో పాలిక్ వర్మ మీడియాతో మాట్లాడతారని, అనంతరం జిల్లా కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొని నిర్దేశం చేస్తారని ఆయన వివరించారు. కాంగ్రెస్ శ్రేణులంతా ర్యాలీకి హాజరు కావాలని కోరారు. చాగల్లులో మండల కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభం కాగా చాగల్లులో పాలకుర్తి ప్రభాకర్ చౌదరి మణి నిర్మించిన మండల కాంగ్రెస్ భవనాన్ని 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు గిడుగు రుద్రరాజు ప్రారంభిస్తారని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. డాక్టర్ వైఏ వడయార్, మార్టిన్ లోథర్, మోతా శారద, డాక్టర్ వై శ్రీనివాస్, అబ్దుల్లా షరీఫ్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మన ఏఐసిసి వారి యొక్క పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా మరి జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమాన్ని 4 రోజుల నుంచి కంటిన్యూస్గా రకరకాల ప్రదర్శనలతోటి, రకరకాల కార్యక్రమాలతోటి మన దేశం అంతా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా 22వ తారీఖున మన రాజమండ్రి నగరంలో భారీ ఎత్తున ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ర్యాలీ కంబాల చెరువు లలిత జ్యువెలర్స్ దగ్గర ఉన్నటువంటి బాపూజీ విగ్రహానికి దండలేసి అక్కడి నుంచి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి గోకారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి దండలేసి అక్కడ ముఖ్య నాయకులు ప్రసంగించిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ ర్యాలీలో పాంప్లెట్ల డిస్ట్రిబ్యూషన్, అలాగే ఈ పెద్ద నాయకులు పాల్గొంటున్నారు. ఈ పాలిక్ వర్మని ఏఐసిసి జాయింట్ సెక్రటరీ మేడం, మన ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జి, ఆవిడ ఒక ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. అలాగే గిడుగు రుద్రరాజు గారు సిడబ్ల్యూసి మెంబరు, ఆయన ఒక ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ట్రైనింగ్ సెల్ ఇన్ఛార్జి జంగా గౌతమ్ గారు, ఆయన కూడా ఇచ్చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే మరి ఇక్కడ రాజమండ్రిలో భారీ ఎత్తున ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్, జై బాపూజీ అని చెప్పి బాపూజీ విగ్రహం దగ్గర ర్యాలీ స్టార్ట్ అవుతుంది. జై భీమ్ అని చెప్పి అంబేద్కర్ విగ్రహం దగ్గర ర్యాలీ ఎండ్ అవుతుంది. ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన నెరుగొందల లక్ష్మీకాంతం అనే 24 ఏళ్ల యువతిని పెళ్లి పేరుతో వంచించి తీవ్రంగా హింసించి హత్యాయత్నం చేసిన జానా దివ్యశేఖర్, అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించి ఎస్టీ మహిళకు న్యాయం చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మోహన్ కుమార్ ధర్మ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం బాధితురాలు లక్ష్మీకాంతం, ఎస్సీ నాయకులు మత్తి జయప్రకాష్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ కుమార్ ధర్మ మాట్లాడుతూ, లక్ష్మీకాంతం భర్తతో వేరుపడి ఒంటరి మహిళగా కోలమూరులో జీవిస్తుందని తెలిపారు. తన ఇంటి నిర్మాణం నిమిత్తం జానా దివ్యశేఖర్కు చెందిన ఎలక్ట్రికల్ షాప్కు సామాన్లు కొనుగోలు చేసేందుకు వెళ్ళగా ఆమె వద్ద ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగిందన్నారు. ఒంటరిగా జీవిస్తున్న లక్ష్మీకాంతం ఆమె కుమార్తెకు తోడు ఉంటానని నమ్మబలికి సహజీవనం చేయడమే కాకుండా వివాహం కూడా చేసుకుని ఆమెను గర్భవతిని చేశాడని, విషయం తెలిసి అబార్షన్ చేయించాడని ఆరోపించారు. లక్ష్మీకాంతంను వివాహం చేసుకోకముందే దివ్యశేఖర్కు పెళ్ళయిందని, ఆ విషయం ఆమెకు చెప్పకుండా మోసం చేశాడని ఆరోపించారు. లక్ష్మీకాంతం తన వద్ద ఉన్న డబ్బుతో వ్యాపారం చేస్తానని చెప్పగా ఆమెతో ఎలక్ట్రికల్ సామాన్ షాప్ పెట్టించాడని తెలిపారు. తర్వాత లక్ష్మీకాంతంను దూరంగా పెట్టడంతో పాటు ఆమె అనారోగ్యంతో షాప్కు వెళ్ళలేని సమయంలో షాపులోని సామాన్లను వేరే చోటుకు తరలించగా చుట్టుప్రక్కల వారు ఆమెకు సమాచారం ఇవ్వడం జరిగిందని వివరించారు.
ఎలక్ట్రికల్ సామాన్లు తరలించిన విషయాన్ని అడిగేందుకు దివ్యశేఖర్ నిర్వహిస్తున్న షాపు వద్దకు లక్ష్మీకాంతం వెళ్లి అడగ్గా అతడితో పాటు ఆయన భార్య, సోదరుడు, కుమారుడు ఆమెను కులంతో దూషించడమే కాకుండా విచక్షణ రహితంగా కొట్టారని, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి నిందితులకు అనుకూలంగా స్టేట్మెంట్ నమోదు చేశారని ఆరోపించారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా నిందితులకు అనుకూలంగానే వ్యవహరించారని ఆరోపించారు. రాజానగరం ఎస్ఐ, సిఐలు నిందితులకు కొమ్ము కాస్తూ ఎస్టీ మహిళకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. గత సోమవారం ఎస్పీని కలిసి వినతిపత్రం అందించడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు 307, 354 చీటింగ్, దొంగతనం వంటి సెక్షన్లు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలికి ప్రాణహాని ఉన్నందున ఆమెకు తగిన రక్షణ కల్పించాలని, తగిన న్యాయం చేయాలని కోరారు. లక్ష్మీకాంతం మాట్లాడుతూ తనను అన్ని విధాలా మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించి తీవ్రంగా హింసించి చంపడానికి ప్రయత్నించిన దివ్యశేఖర్ వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది. ఎరుకుల హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని. అయితే ఈ రోజున ముఖ్యాంశం ఏంటంటే ఎన్ లక్ష్మీకాంతమ్మ అనే ఒక ఎరుకుల మహిళను, కోలమూరు గ్రామం నిరుపేద ఎరుకుల కులానికి చెందిన మహిళ. ఈ అమ్మాయి గతంలో మ్యారేజ్ అయింది, డిస్ప్యూట్ జరిగింది. ఆ తర్వాత ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉంటే నిర్మాణానికి కరెంటు సామాన్ల కోసం మరి అదే ఊర్లో ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడున్నటువంటి బీసీ కులానికి చెందినటువంటి, గౌడ కులానికి చెందినటువంటి దినశేఖర్ అటువంటి అతను ఈమె నెంబర్ తీసుకొని రోజు ఫోన్ చేస్తూ నేను మంచివాడిని, నాకు పెళ్లి కాలేదు, మీరు నాకు కావాలని చెప్పి వేధించి ఆమెని వలలో వేసుకొని ఆమెని పెళ్లి చేసుకొని ఆ తర్వాత గర్భవతి చేసి ఆ తర్వాత మరి ఆ అమ్మాయిని మరి బలవంతంగా మరి అభాషణ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈమె గూడెంలో మరి 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు దొంగిలించడం జరిగింది. ఫోన్ చేస్తే రావటం లేదు. ఏది నా పరిస్థితి అడిగితే నీ ఇష్టం చెప్పుకో, అసలు నువ్వు రా, నా షాప్ దగ్గర రా అని చెప్పడం జరిగింది. మరి ఆ ఫోన్ చేయగానే 19వ తారీఖున మరి 1వ నెల 2024న అదే కోలమూరులో మరి వాళ్ళ షాప్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళక ముందులే వాళ్ళ భార్య అమరావతి, వాళ్ళ కొడుకు వెంకటేష్, వాళ్ళ తమ్ముడు రామారావు అక్కడ నుండి పైపులతో కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి మరి ప్రైవేట్ పార్ట్స్లో మరి చాలా నీచంగా మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నేను తాట తీస్తాను, నారు తీస్తానని చెప్తున్నాడు. మహిళలకు అన్యాయం చెప్తే నేను ఉన్నానని చెప్పాడు. మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. మరి అదేవిధంగా స్థానిక మరి మంత్రి గారు మరి దుర్గేష్ గారి దగ్గర తీసుకెళ్ళాం. అదేవిధంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు శంకర్ గారు వచ్చారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ అక్కడ నుండి పోలీసు వారు, రాజానగర పోలీస్ ఎస్ఐ గారు మనోహర్ గారు, సిఐ గౌడ గారు అతనితను గౌరవం వల్ల కుమ్మక్కయ్యారు కూడా ఈ సందర్భం మనం చేస్తాను. అక్కడ పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అమ్మాయిని చంపేస్తారని ఫోన్ ద్వారా పోలీసులు తెలిస్తే పోలీసులు రావడం జరిగింది. అప్పుడే పోలీసులు అవతల దానితో చర్చలు జరిపి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లి మరి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా పోలీసు వారు మేము చెప్పింది రాయి, నీకు జరిగింది కాదని చెప్పి ఆ రోజున చేయడం జరిగింది. దీని మీద మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ అయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎస్ఐ అక్కడ మరి ఈ అమ్మాయి కళ్ళ ముందే మరి డబ్బులు తీసుకొని మరి ఈ కేసును తారుమారు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు, మోసం జరిగినప్పుడు బాధ్యతరాల పక్కన పోలీసులు ఉండాలి. కానీ మరి నేరస్తుల పోలీసులు ఉండి మరి రాజనగర్ పోలీస్ స్టేషన్ పిలిపించి ముద్దాయిలు కుర్చీలో కూర్చోబెట్టి బాధ్యతరాలను నిలబెట్టి చిత్రహింసలు, అవమానాలు పెట్టి జరగడం జరిగింది. అనేక మంది అధికారుల చేత, ప్రజాప్రతినిధుల చేత ఫోన్ చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళని కొట్టింది, ఆ అమ్మాయి పెట్రోల్ పోసుకుంది అని చాలా దుర్మార్గంగా
కథలవుతున్నారు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు మరి వైసీపీ పార్టీ నేరాలు ఘోరాలు చేసింది, గిరిజనులకు మోసం చేసింది, మేము అండగా ఉంటాం, గిరిజనులు మా బిడ్డలు అని చెప్పి మరి మా యొక్క సాంప్రదాయ దుస్తులు వేసుకొని మేము కోసే పంది మోస దగ్గరకు వచ్చి, మేము వలవేసే యానాల దగ్గరకు వచ్చి, డ్యాన్స్ వేసే లంబాల దగ్గరకు వచ్చి నేను మీకు అండగా ఉన్నా అని చెప్పి ఈ రోజున కనీసం ఇంత జరిగినా కూడా, ఇంత నర్రపు రాక్షసుగా ప్రవర్తించినా సరే ఈ ప్రభుత్వం స్పందించకపోవటం చాలా దుర్మార్గం చర్య. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఏదైతే ఈ లక్ష్మీకాంతమ్మకు అన్యాయం జరిగిందో మేము డిమాండ్, మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి మరి 40 నోట్స్ ఇచ్చారని సమాచారం ఉన్నది. అయితే ఈ కేసు డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. మరి ఈ రోజున ఈ విధంగా కాల్ చంపబోతా ఉంటే 306 ఏమంటే 307 ఏమంటే వాళ్ళు ఏమంటారు, ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే వాళ్ళ ఇంటికి ఒకవేళ ఈ అమ్మాయి వెళ్ళినా సరే మరి చంపినా సరే కేసు ఉండదా? ఒకవేళ వేసి అనుకుందాం, దొంగ అనుకుందామండి, చంపే కొట్టే అధికారం ప్రజలకు కానీ పోలీసులకు కానీ లేదు కదా, చట్టపరంగా శిక్షించాలి కదా. అందుకని మా డిమాండ్ ఏంటంటే ఏదైతే లక్ష్మీకాంతమ్మ కేసులో నీరు గార్చారో దాంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లోనే 307 ఆల్టర్ చేయాలా, 354 ఆల్టర్ చేయాలా, చీటింగ్ కేసు నమోదు చేయాలా, ఈ కేసు టెఫ్ట్ కేసు కూడా నమోదు చేయాలా. ఈ కేసు నీరు కాల్చినటువంటి రాజనగర్ ఎస్ఐ గారు సిఐ గారిపై సస్పెండ్ చేయాలని, వారిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. నా పేరు నెరుగొంద లక్ష్మీకాంతం సార్. 19వ తారీఖు మధ్యాహ్నం నా షాప్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతుండగా చుట్టుప్రక్కల వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా నేను ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నువ్వు షాప్ దగ్గర మాట్లాడదాం చేద్దామని షాప్ దగ్గర రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళగా నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను జుట్టు పట్టుకొని లోపలికి లాగి జాన రామారావు, జాన వెంకట్, జాన అమరావతి, జాన దివ్యశేఖర్ ఈ నలుగురు కలిసి నా జుట్టు పెట్టుకొని లాగి నా బట్టలు చింపి నా మీద పెట్రోల్ పోసి కరెంటు పైపులతో చాలా దారుణంగా హింసించారు సార్. నన్ను హింసించగా చుట్టుప్రక్కల వారు గమనించి పోలీసు వారు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా అక్కడి నుంచి నేను డబ్బులు కట్టుకొని బయటకు వచ్చాను. వచ్చాక నా తల్లి తర్వాత రోజు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళింది సార్. అక్కడ ఎమ్మెల్సీ అయింది సార్. ఎమ్మెల్సీ అయిన తర్వాత అక్కడ కంప్లైంట్ నేను చెప్పినట్టు రాయనివ్వకుండా వాళ్ళకు అనుకూలంగా రాయించారు సార్. కంప్లైంట్ రాయించి నాకైతే అన్యాయం చేశారు సార్. నన్ను అయితే ఎరుకలంజా అలంజా నువ్వు చెప్పినని అబద్ధాలు ఊరుకోమ్మా, నువ్వు చెప్పినని అబద్ధాలు, నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి నా ఎదురుగానే డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు సార్ ఎస్ఐ మనోహర్ గారు. దాని తర్వాత డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళాను సార్. డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి నా ఫోటోలు అన్నీ నాకు జరిగిన అన్యాయం అంతా చెప్పుకున్నాను సార్. చెప్పుకున్న తర్వాత డిఎస్పీ గారు ఏమన్నారంటే నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా, నీకు ప్రాణహాని ఉందని కూడా ఆయన చెప్పి సీఏ గారికి లెటర్ రాయమ్మా, నేను చెప్తాను, నేను పంపిస్తానని అన్నారు సార్. నేను అక్కడికి వెళ్తే నాకు ఆ లెటర్ కూడా ఏం చేయలేదు సార్. నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత నేను చెప్పాను సార్, జరిగినట్టు చెప్పాను. నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ పిలుపు మేరకు సోమవారం సొసైటీ ఉద్యోగులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద సుమారు 300 మంది ఉద్యోగులతో ధర్నా నిర్వహించడం జరిగింది. ఉద్యోగులు ప్రధాన డిమాండ్లుగా జీవో 36 ప్రకారం పే స్కేల్ అమలు పరచాలని, గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలని, డ్యూటీలో ఉన్న జీతాలను రద్దు చేయాలని, ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 సంవత్సరములు పెంచాలని, 2019 తరువాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అంతేకాకుండా సహకార సంఘాలు ప్రైవేట్ పరం కాకుండా చట్ట సవరణ చేసి ప్రభుత్వం కాపాడాలని, సహకార వ్యవస్థలోని 3 అంచెల విధానంలో మాత్రమే రుణాలు మంజూరు చేయాలని, డిసిసిబి డైరెక్టర్ లోనింగ్ విధానాన్ని నిలుపుదల చేయాలని, డిసిసిబిలు పిఎస్సిఎస్ల షేరు ధనంపై 6% కనీస డివిడెండ్ లేదా వడ్డీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు తోట వెంకటరామయ్య, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి రామచంద్రం, కోశాధికారి జి సుధాకర్ వర్మ, కన్వీనర్ కె ప్రసాద్, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి పవన్, జిల్లాలోని డిసిసిబి బ్రాంచ్ పరిధిలో యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
36 గ్రాడ్యుయేటీ చట్టం సహకార సంఘాలు 2019 తర్వాత నియమితులైన వారిని మా కోరికలు CITU. నా పేరు తోట వెంకటరామయ్య. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మా సహకార రంగంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి జీవో 36 ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. దాని నిమిత్తం 6 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ జీవో ప్రకారంగా మా పే స్కేల్స్ అమలుపరచాలని, అలాగే గ్రాట్యుటీ చట్ట ప్రకారం అమలుపరిచి గ్రాట్యుటీ ఇవ్వాలని, అలాగే 2019 తర్వాత ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసి కొనసాగించాలని, అలాగే ఉద్యోగులకి డ్యూటీలో పెట్టినటువంటి శాలరీస్ని అది శాలరీస్గానే గుర్తించి రద్దు చేయాలని, ఇటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి మేము ఒక షెడ్యూల్ ప్రోగ్రాము ఇవ్వడం జరిగింది. అది జనవరి 10వ తారీఖు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల దగ్గర ధర్నా నిర్వహించాం. అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర మరి ఈ ధర్నాని 20వ తారీఖున ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే వచ్చి 27వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం మరి చేస్తూ రాష్ట్ర సహకార నిర్వహించాలని తలపెట్టడం జరిగింది. అప్పటికి కూడా మా సమస్యల పరిష్కారం కాకపోతే 10/2/2025 నుండి నిరవధిక సమ్మె చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సహకార బ్యాంకు అలాగే మా కమిషనరు ఆర్సిఎస్ వారు మా సమస్యల పరిష్కారానికి మరి నిర్ణయం తీసుకోవాలని ఈ రాష్ట్ర యూనియన్ తరఫున కోరుతా ఉన్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇతర వేదికల ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుంచి జిల్లా స్థాయి అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు ఇచ్చే ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమగ్ర నివేదిక ఆధారంగా పరిష్కారం చేయాలని అన్నారు. వాటిని తప్పనిసరిగా ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా చూడాలని అన్నారు. నేడు పీజీఆర్ఎస్లో 100 అర్జీలు స్వీకరించగా ఆన్లైన్ 96, ఆఫ్లైన్లో 4 అర్జీలను నమోదు చేసినట్లు తెలిపారు. అర్జీ పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాటికి చెందిన ఫోటోలు అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిష్కారం చేసే వాటికి చెందిన అర్జీదారులను కార్యాలయానికి పిలిపించి ఫోటోలు తీసుకోరాదని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆ మేరకు ఆదేశాలు పాటించడంపై దిశానిర్దేశం చేయాలని పేర్కొన్నారు. రెవెన్యూ 49, పోలీస్ 20, పంచాయతీరాజ్ 10, వ్యవసాయ సహకార రంగం 5, ఇతర శాఖలు 16 అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఓ ఎల్ అప్పల్కొండ, డిఎల్డిఓ డి శ్రీవరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎందుకు రీఓపెన్ చేస్తున్నారు అనేది మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తుంటారు కాబట్టి చెప్పగలరా? ఏ కారణం వల్ల రీఓపెన్ వాళ్ళు చేస్తున్నారు? అసలు మనం చేసిన దాంట్లో ఎక్కడైనా గ్యాప్ ఉందా? వాళ్ళు మనం సాటిస్ఫై చేయలేకపోతున్నామా అనేది ఒకసారి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే ల్యాండ్ సర్వే, ఈ 2 డిపార్ట్మెంట్స్లో మనకి రీఓపెన్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు మైక్ ఇవ్వండి. పరస శ్రీనివాస్ సొంతంగా స్వర తరంగిణి సంస్థను నెలకొల్పి ఏవి రమణ గౌరవ అధ్యక్షులుగా స్థానిక విక్రమ్ హాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన స్వర తరంగిణి సంగీత విభావరి తొలి కార్యక్రమం అలరించింది.
స్థానిక విక్రమ్ హాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన స్వర తరంగిణి సంగీత విభావరి అలరించింది. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని తారక రాముని చిత్రగీతాల పేరట ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లోని పాటలను గాయని గాయకులు ఆలపించి స్వర నీరాజనం సమర్పించారు. గత 4 ఏళ్లుగా వివిధ సంగీత విభావరులలో పాటలు పాడుతున్న పరస శ్రీనివాస్ సొంతంగా స్వర తరంగిణి సంస్థను నెలకొల్పి ఏవి రమణ గౌరవ అధ్యక్షులుగా నిర్వహించిన తొలి కార్యక్రమంతో ప్రశంసలు అందుకున్నారు. పరస శ్రీనివాస్తో పాటు ఏవి రమణ, శ్రీరామ్, గోపి, బ్రహ్మం, రవీంద్ర, ట్రాక్ రామకృష్ణ, కొప్పర్తి శైలజ, కొప్పర్తి భవ్య, మల్లాది ప్రియాంక, కోరుకొండ ప్రభ, గిరిజ, పివి లక్ష్మి, రాణి తదితరులు గీతాలు ఆలపించారు. తెలిసిందిలే ఆకుచాటు పిందె తడిసే, అత్తమడుగు వాగులోన నీళ్లు బంగారంగాను, కోటలోని మొనగాడ వంటి ఎన్నో గీతాలతో అలరించారు. పాటలకు కొందరు స్టెప్స్ వేశారు. ఎంతవారు గాని వేదాంతులైనా గాని పాటతో శ్రీనివాస్ ఈనాటి సంగీత విభావరి ముగింపు పలికారు. ఈ సందర్భంగా పరస శ్రీనివాస్ను ఏవి రమణ తదితరులు సత్కరించారు. అనిశెట్టి శేఖర్, ఏఎస్ ఆనంద్, జె సుబ్బారావు, మిమిక్రీ బుచ్చిబాబు తదితరులతో పాటు పలువురు శ్రోతలు పాల్గొన్నారు. నీరు పెట్టావా, కోత పోసావా, కుప్ప నుంచావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి వెతుకుని దిగి బ్రతికే నీకు శిష్టెందుకు కట్టాలిరా అని కళ్ళపేట సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాట తెంచి ఉరికొయ్యల ఉప్పు పాలు తాగాడు. కన్న భూమి బడిలోనే ఉన్నాడు. అబ్బ ముసురేసింది, అయ్యో చలి వేసింది. అబ్బ ముసురేసింది, అయ్యో చలి వేసింది. గుండెల్లో గడ్డేసే శీతాకాలంలో నీ సాయం కావాలి సాయంకాలంలో. అబ్బ ముసురేసింది, అయ్యో చలి వేసింది. అబ్బ ముసురేసింది, అయ్యో చలి వేసింది. అయ్యో చలి వేసింది, అయ్యో చలి వేసింది. నీతోనే కావాలి శీతాకాలంలో.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా 23న మెగా రక్తదాన శిబిరం, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు శ్రీకారం. లోకేష్ సీఎం కావాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. 7 నెలల్లో 90 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్నాం. త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు జారీ. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్ట్ కమిటీ MCPS ఆధ్వర్యంలో కేసుల సత్వర పరిష్కారం. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జ్యుడిషియల్ అధికారులకు, అడ్వకేట్లకు శిక్షణ అందించనున్నాం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత. ఇరవై 22న జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ. కంబాల చెరువు గాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పాలిక్ వర్మ హాజరు. కాంగ్రెస్ శ్రేణుల్లో పాల్గొనాలని విశ్వేశ్వర్ రెడ్డి పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.